భారతీయ రైల్వే చరిత్రలో మరో సువర్ణాధ్యాయం మొదలైంది. బొగ్గు, డీజిల్, విద్యుత్ ఇంజిన్ల ప్రయాణాన్ని దాటుకుని ఇప్పుడు పర్యావరణానికి మేలు చేసే హైడ్రోజన్ ఆధారిత రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ సోనిపట్ మార్గంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ అత్యాధునిక రైలును ప్రారంభించారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన దేశంలోని రీసెర్చ్, డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లు దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఇది కేవలం రైలు మాత్రమే కాదు, భవిష్యత్తులో మన రైల్వే ముఖచిత్రాన్ని మార్చబోయే ఒక హరిత రథం. ఈ హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలను చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే నడుస్తున్న హైడ్రోజన్ రైళ్లు కేవలం 2 నుంచి 4 కోచ్లతో నడుస్తూ తక్కువ దూరం ప్రయాణిస్తాయి. కానీ మన భారతీయ హైడ్రోజన్ రైలు ఏకంగా 10 కోచ్లతో రూపొందింది. 1200 కిలోవాట్ల పవర్ సెల్ సిస్టంతో నడిచే ఈ రైలు ఒకేసారి 2600 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చగలదు. గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా దీన్ని డిజైన్ చేశారు. జింద్, సోనిపట్ సహా 12 ప్రధాన స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణం సాగనుంది. హైడ్రోజన్ అంటే మండే స్వభావం కలది కదా, ప్రమాదం జరగదా అని ఎవరికైనా సందేహం రావచ్చు. కానీ రైల్వే శాఖ దీనిని అత్యున్నత భద్రతా ప్రమాణాలతో తయారు చేసింది. ఇందులో గ్యాస్ లీకేజీలు, మంటలు, పొగను క్షణాల్లో గుర్తించే హైటెక్ సెన్సార్లు ఉన్నాయి. ఏ చిన్న తేడా వచ్చినా గ్యాస్ సరఫరా ఆటోమేటిక్ గా నిలిచిపోతుంది. అలాగే గాలిలో హైడ్రోజన్ కలిసిపోయేలా వెంటిలేషన్ వ్యవస్థ ఉంది. జింద్ వద్ద దేశంలోనే అతిపెద్ద హైడ్రోజన్ రీఫ్యూలింగ్ స్టేషన్ ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నీటి నుంచి విద్యుత్ విశ్లేషణ ద్వారా స్వచ్ఛమైన హైడ్రోజన్ ను తయారు చేస్తారు. ఈ రైలు పనితీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సంప్రదాయ రైళ్లలా ఇది కాలుష్యాన్ని వెదజల్లదు. కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది. ట్యాంకులోని హైడ్రోజన్ బయటి గాలిలోని ఆక్సిజన్తో ఫ్యూయల్ సెల్లో రసాయన చర్య జరుపుతోంది. ఈ ప్రక్రియలో విద్యుత్ ఉత్పత్తి అయ్యి రైలు చక్రాలను కదిలిస్తుంది. ఒకవేళ రైలు వేగం తగ్గినా లేదా ఆగినా ఆ సమయంలో తయారైన విద్యుత్ భారీ బ్యాటరీల్లో నిల్వవుతుంది. ఆ బ్యాటరీలు అవసరమైనప్పుడు రైలుకు అదనపు శక్తిని అందిస్తాయి. బొగ్గు కాలం నుంచి మొదలైన భారత రైల్వే ప్రస్థానం ఇప్పుడు ఇలాంటి పర్యావరణ హితమైన హైడ్రోజన్ రైళ్లతో కొత్త శకంలోకి అడుగుపెట్టడం గొప్ప విషయం. మున్ముందు ఈ రైళ్లు మిగతా మార్గాల్లోనూ అందుబాటులోకి తెచ్చే అవకాశాలు లేకపోలేదు. పర్యావరణానికి హాని చేయని ఈ హైడ్రోజన్ రైలు నిజంగా అభినందనీయం.